సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెజవాడే కేంద్రంగా ఉండేది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ అల్లు అర్జున్కు దీనికి మధ్య గొడవకు సంబంధించినటువంటి అంశం కూడా బయటకు వస్తుంది. మళ్ళా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందని అనుమానం వచ్చే విధంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగం ప్రస్తావన వచ్చింది. మొదట్లో సినిమా రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేది. తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే సినిమా రంగానికి కీలకం ఉన్నది. కానీ కాల ప్రవాహంలో హైదరాబాద్ జనాభా 1 కోటి దాటిపోయి అక్కడ సినిమా రంగానికి ఆదాయం పెరిగింది. దీంతో ఆ రంగంలో బెజవాడ కేంద్రంగా ఉండేది. ఉమ్మడి మద్రాసు ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం వేరే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం వేరే. ఆ తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం వేరే, ఆంధ్ర రాష్ట్రం వేరే. మద్రాసులో సినిమా పరిశ్రమ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో సినిమాలకు సంబంధించినటువంటి పెద్ద పరిశ్రమ లేదు. ఏదో అడపాడ దడప అక్కడ ఉండేది. బెజవాడలో ఎప్పుడు ఉంది సినిమా పరిశ్రమ? బెజవాడ ఎప్పుడు రాజధాని కాదు. బెజవాడకు సంబంధమే లేదు. ఉమ్మడి రాజధాని కింద ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్లు, మిగిలిన ముఖ్యమైనటువంటి అందరూ అక్కడ ఉన్నటువంటి మద్రాసులో, ఇప్పుడు చెన్నైయో మద్రాసులో అందరూ అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళే కదా. హైదరాబాద్ వచ్చేదాకా చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి తప్పితే విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిరా? రాలేదు కదా. సినిమా పరిశ్రమ అంతా చెన్నైలో ఉండేది. ఈవెన్ కేరళకు సంబంధించింది కాదు, తెలుగుకు సంబంధించి మలయాళం, కన్నడ, లేకపోతే తెలుగు మ్యాక్సిమం అంతా కూడా చెన్నైలోనే ఉంటుంది. దక్షిణాదికి సంబంధించినటువంటి కేంద్రంగా చెన్నై ఉంది. అవసరం కోసమా, తప్పనిసరి పరిస్థితుల ప్రభావమా, ఏదైనా కానీ చెన్నై అనేటువంటిది కేంద్రంగా ఉండేది. ఇటు కన్నడ సినిమా కానీ, మలయాళ సినిమా కానీ, తెలుగు సినిమా కానీ, తమిళం సినిమా కానీ చెన్నై అనేటువంటిది కేంద్రం, మద్రాస్ అనేటువంటిది కేంద్రం. తెలంగాణకు హైదరాబాద్కు సినిమా పరిశ్రమ వచ్చింది చెన్నారెడ్డి హయాంలో. మద్రాసు నుంచి వచ్చేది తప్పితే విజయవాడ నుంచి రాలేదు. విజయవాడ నుంచి ఎవరు కూడా మద్రాసుకు పోయి, లేకపోతే మద్రాసు నుంచి ఎవరు విజయవాడకు పోలేదు. బెజవాడ ఎప్పుడు కేంద్రంగా ఉంది? కేంద్రంగా ఎప్పుడు లేదు. సినిమాలకు సంబంధించినటువంటి కేంద్రం బెజవాడ ఎప్పుడు లేదు. ఆ తర్వాత హైదరాబాద్ జనాభా పెరిగింది, 1 కోటి దాటింది, అందుకోసమే ఆదాయం పెరిగింది. కోస్తాలో ఉండేది. ఆంధ్రాలో సినిమాలకు సంబంధించినటువంటి పిచ్చి ఎక్కువగా ఉండేది. తెలంగాణకు సంబంధించి సినిమాల పిచ్చి లేదు. సినిమా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఎన్టీ రామారావు సినిమాలలోను పెద్ద స్టార్గా పేరొందిన తర్వాత ఆయన తెలుగుదేశం అనేటువంటి పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఒక 3-4 నాయకులకు ఫోన్ చేసి, మేము మీకు సినిమా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే మీరు పోటీ చేయండి అంటే, సినిమా వేషాలు వేసుకుని రంగులు వేసుకునేటువంటి నువ్వారవై నాకు టికెట్ ఇచ్చేదని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో పరిచయాలు ఉన్నాయి. అవి మనకు తెలిసినటువంటి విషయాలు. సో అట్లాంటి వ్యతిరేకత ఉండేది. వేషాలు వేసుకుని అంటే వీళ్ళు తిరుగుబోతులు అనేటువంటి ఒక ముద్ర తెలంగాణలో ఉండేది. అది నిజం. వేషాలు వేసుకుంటేళ్ళు అనేటువంటిది ఒకటి ఉండేది తప్ప వాళ్ళను దేవుళ్ళుగా భావించేంత గొప్పగా ఎప్పులేదు. ఆ తర్వాత పెరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ కలిసిపోయిన తర్వాత అనుకోకుండా పెత్తనం అంతా వచ్చేసింది. ఆ సినిమాల ప్రభావం పెరిగిపోయింది. అది జరిగినటువంటి అంశం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదే ప్రముఖ స్థానం. భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చు అని ఆయన పేర్కొన్నారు. మరి గతంలో కూడా జగన్ కూడా ఇదే మాట చెప్పిండు కదా. తెలంగాణలో సినిమా ఉంది, ఆంధ్ర 2 రాష్ట్రాలు అయినాయి, కానీ ఆంధ్రాకు కూడా తెలుగు సినిమా రావాలి. 2 భాషలు ఒకటే. ఒక ఆంధ్రాలోనే సినిమాలు చేయలేరు. ఇప్పుడు కన్నడ సినిమాలు వేరే, మద్రాసులో ఉండేటువంటి తమిళ సినిమాలు వేరే, మలయాళం సినిమాలు వేరే. ఇప్పుడు తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకు 2 భాషలు 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి సినిమాలు అక్కడ ఇక్కడ ఉంటాయి. తెలంగాణ సినిమా వేరే, ఆంధ్ర సినిమా వేరే విధంగా నిర్మాణమయ్యేటువంటి పరిస్థితి లేదు. భాష ఒకటే కాబట్టి అక్కడికి పోవాలి, ఇక్కడ పోవాలి. సినిమా పరిశ్రమ ఒక చోట ఉంటుంది తప్పితే ఆ సినిమా పరిశ్రమ అక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండలేదు. అవసరాలు ఒకే చోట ఉంటాయి కాబట్టి ఇప్పుడు సందిగ్ధత. ఆల్రెడీ హైదరాబాద్ అనేటువంటి సినిమాకు పెద్ద పెట్టుబడి కేంద్రంగా అయిపోయింది. హైదరాబాద్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఒక సినిమా నిర్మాణానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి పోలేరు. అక్కడ మళ్ళీ రేపు పొద్దుగాల ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే అమరావతి మా రాజధాని కాదని మళ్ళీ 3 రాజధానులు అన్నారు అనుకోండి. అమరావతిలో ఉండలేరు, వాళ్ళు వైజాగ్లో ఉండలేరు, ఎక్కడా ఉండలేనటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు అనిశ్చితి కొనసాగింది. ఇంకా ఆంధ్రాకి ఎట్లా పోతుంది ఈ సినిమాకు సంబంధించినటువంటి పరిశ్రమ? బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సినీ రంగం నుంచి వచ్చిన విజ్ఞప్తులు కారణమన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. మనం దృష్టి పెట్టాల్సిన పెద్ద అంశాలు వేరే ఉన్నాయి, వాటిపై పనిచేయడం మాకు ప్రయారిటీ అని చెప్పారంట. ఇది
చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడో మళ్ళా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి హస్తం ఉందా అనేటువంటిది కూడా చర్చలోకి వస్తున్నటువంటి అంశము. ఇంతకంటే వేరే చెప్పేది ఏం లేదు. మరి అది నిజమా కాదా వాళ్ళు చెప్పాలి.